హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫైన్డ్ లవ్ పార్ట్ 4. ఇడియట్, ఇది ఇల్లు, హాస్పిటల్ కాదు. హిహి, సారీ డాడీ, తనని నేనేం అనలేదు. మరెందుకు నాకు కాల్ చేసి మీ అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పింది? ఇరికించేసింది, దొంగ ముఖంది అని పళ్ళు నూరుకున్నాడు సైలెంట్గా. సుధా వరకు వెళ్లకుండా చూసుకో. వన్స్ వెళ్తే ఆ పిల్లకి మరొకడితో పెళ్లి చేసి నిన్ను అండమాన్ పార్సల్ చేస్తానని కొడుకుకి కూల్ వార్నింగ్ ఇచ్చి భార్యని లోపలికి రమ్మని సైగ చేసి వెళ్ళారు. సుదర్శన్ రాజేంద్ర అబౌవ్ 10 years నుండి బెస్ట్ ఫ్రెండ్స్. సుదర్శన్ బ్యాంక్ మేనేజర్. రాజేంద్ర గారు వైజాగ్ వచ్చిన కొత్తలో తన హాస్పిటల్ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఎన్నోసార్లు బ్యాంక్స్ చుట్టూ తిరిగారు. బట్ ఓన్ హౌస్ కూడా లేని కారణంగా ప్రూఫ్స్ లేకుండా అంత లోన్ ఇవ్వలేమని చెప్పారు. అప్పటికి సంజీవ్ స్టడీలో ఉన్నాడు. అప్పుడే కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన సుదర్శన్ గారికి ఆయన ధ్యేయం, దాని వెనుక పడుతున్న కష్టం తెలిసి తను పర్సనల్ లోన్ తీసుకుని హెల్ప్ చేశారు రాజేంద్ర గారికి. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఫెవిక్విక్ వేసినట్టుగా స్ట్రాంగ్గా బలపడిపోయింది. పెద్దవాళ్ళ ఫ్రెండ్షిప్తో పాటు పిల్లలు కలిసినప్పుడు సంజీవ్కి విరాట్తో బాండ్ బాగుంటే అమాయకంగా కనిపించిన స్వప్నపై టీనేజ్ నుండి లవ్ అనే ఫీల్ బిల్డ్ అయ్యింది సంజీవ్లో. అలా పెద్దవాళ్ళకి చెప్పి అందరి సమ్మతం తీసుకుని ఇంకో నెలలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయించుకున్నాడు సంజీవ్. ఇది బ్రీఫ్గా వాళ్ళ కథ. స్వప్నపై మండిపోతున్న అతనికి గుమ్మంలో ఆమె రూపం కనిపించడంతో మామ్, మీ కోడలు వచ్చిందని అరిచి చెప్పి రూమ్కి వెళ్ళాడు కోపంగా. రావే శాండీ, ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తమ్మ, మీ అబ్బాయి గరంగా ఉన్నారని స్వీట్ పట్టుకొచ్చానంది బిడియంగా. వాడు చాలా అలసిపోయి వచ్చాడే పాపం. ఇప్పుడే మీ మావయ్య 3 గ్లాస్ పీకి వెళ్ళారు. నెమ్మదిగా కూల్ చేసుకోమ్మా, మా బంగారం కదూ అన్నారు రాధ. మీకు కూడా తెచ్చాను తినండి. నేను పైకి వెళ్తానని జామున్ విత్ వెన్నెల క్రీమ్ పట్టుకుని సంజీవ్ రూమ్కి వెళ్ళింది. ఇటు తండ్రితో బయటకు వచ్చిన వరేణ్యకి ఐస్ క్రీమ్ కొనిపెట్టడంతో ఇష్టంగా తింటూ బీచ్ ఒడ్డున కూర్చున్నారు. వైజాగ్ అంతా ఒక ఎత్తైతే ఆ బీచ్ ఒడ్డున కూర్చుని వచ్చిపోయే అలల్ని చూస్తూ కూర్చుంటే సమయం ఎలా గడిచిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఒకటి మాత్రం చెప్పుకోవాలి, వచ్చేటప్పుడు భారమైన హృదయంతో వచ్చినా వెళ్ళేప్పుడు మాత్రం ప్రశాంతతని మనసులో నింపుతుంది సముద్రం. తల్లి వల్ల తుఫాను రేగిన మనసుతో వచ్చిన వారు కాసేపటికి ప్రశాంతంగా మారడంతో ఇంటికి వెళ్దాం తల్లి అన్నారు శేఖర్ గారు. ఓకే డాడీ, నేను డ్రైవ్ చేస్తానంటూ తండ్రిని వెనక్కి కూర్చోబెట్టుకుని స్టార్ట్ చేసింది బైక్. ఇలా 1 kilometer వెళ్ళిందో లేదో అలా ఎదురుగా వచ్చిన బైక్ డాష్ ఇవ్వడంతో పడిపోకుండా హ్యాండిల్ పట్టుకుని తన కాళ్ళ సపోర్ట్ ఇచ్చారు శేఖర్ గారు. ఎదురుగా చూస్తే విరాట్. హెల్మెట్లో ఉన్న అతన్ని చూస్తూ, మేనర్స్ లేదా ఇడియట్, ఆడపిల్లకే డాష్ ఇస్తారనుకున్నాను, కానీ వాళ్ళ బైక్స్ కూడా ఇస్తున్నారా? సెన్స్ లేకుండా రోడ్డు మీదకి వచ్చేస్తారని పెద్దగా అరిచింది. 6, నీది మిస్టేక్ రా. తండ్రి మాటకి గతుక్కుమంటూ, తప్పు నాదే అని చెప్పుకు డాడీ, పరువు పోతుందని. ఏయ్ బాబు, బైక్ వెనక్కి తిప్పు అంది యమ సీరియస్గా. హెల్మెట్ తీసిన అతను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తుంటే అతని కళ్ళు చూసిన మరుక్షణం గుండెకాయ మోకాలిలోకి జారిపోయింది వరేణ్యకి. సారీ యంగ్ బాయ్, బైక్ స్కిడ్ అయ్యి మా పాప సపోర్ట్ ఇవ్వలేకపోయిందని అబద్ధం చెప్పారు శేఖర్. గుడ్ ఈవినింగ్ సార్. వరు, అతను నీకు తెలుసా అని షాకింగ్గా అడిగారు శేఖర్. మా విరాట్ సార్ డాడీ, ఇందాక నీ దగ్గర పొగిడాను కదా, ఈయన గురించే అంది పళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ. బైక్ దిగిన శేఖర్ గారు విరాట్ ముందు చేతిని పెడుతూ, యారోగెంట్ యాటిట్యూడ్ యంగ్ మ్యాన్, మై సెల్ఫ్ శేఖర్, తను మీ స్టూడెంట్ వరేణ్య అన్నారు ఆయన.
చూపులతో వరేణ్యను కాల్చేస్తూ పెదవులపై నవ్వును పూయిస్తూ ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చాడు విరాట్. మా అమ్మాయి కాలేజ్కి కొత్తగా వచ్చింది. ర్యాగింగ్ ఉంటే తనని ప్రొటెక్ట్ చేస్తారా అని అడిగారు. ఇన్ మై కాలేజ్ నో ర్యాగింగ్ సార్. ఆ పేరు ఎత్తే డేర్ కూడా ఎవరికీ లేదు. భయపడకండి అని ఫార్మల్గా చెప్పి మిస్ వరేణ్య అన్నాడు గంభీరంగా పక్కకి తప్పుకోమన్నట్టు. సార్ గబుక్కున బైక్ దిగడంతో పక్కకి పడిపోయింది ఒకసారిగా. చేతులతో నోటిని మూసుకుని భయంగా చూస్తుంటే సైడ్ నుండి ఆమెను చూస్తూ వెళ్ళిపోయాడు విరాట్. తుఫాను వెలిసిందని గుండెలపై చేతిని వేసి ఊపిరి పీల్చుకోవడంతో అతను కూల్గా ఉన్నాడుగా. వరు, ఎందుకంత భయం నీకు అన్నారు శేఖర్. మీరు నవ్వు మాత్రమే చూశారు డాడీ. ఆ కాట్రాజ్ కళ్ళు చూడలేదు. కంటి చూపుతో చెంపై వచ్చిన డైలాగ్ వీడిని చూసే రాశారనుకుంటా. కోపంతో కాటేసే కాట్రాజ్ అని పళ్ళు నూరుకుంటూ నీరసంగా ఇంటికి వెళ్ళింది. శాండీని సంజు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తుంటే జరిగిన సిచ్యువేషన్ ఇదన్నమాట. నేను పైకి వెళ్తానని జామున్ విత్ వెన్నెల క్రీమ్ పట్టుకుని సంజీవ్ రూమ్కి వెళ్ళింది స్వప్న. సంజీవ్ గారు ఓపెన్లోనే ఉందండి మేడం గారు. బాగా కోపంగా ఉన్నారు నాపై. అంతగా ఏమన్నాను సంజు గారు మిమ్మల్ని అని డోర్ లాక్ చేస్తూ అడిగింది. బాగా ఇరికించావు నా బాబు దగ్గర. ఇంతకీ ఎందుకు వచ్చావు? మీ గురించి జామున్ చేసి తీసుకొచ్చాను. ఈ సంజీవ్ని గులాబ్ జామ్తో ఎవరూ కొనలేరు. జామున్కు ముద్దు పెడతానన్న కోపం తగ్గించుకోరా అని ఇన్నోసెంట్గా కళ్ళార్పుతూ అంది శాండీ. తగ్గించుకోను. పోనీలేండి వెళ్ళిపోతున్నాను. ఇంకా ముద్దు పెడితే కోపం పోతుందేమో అనుకున్నానని బాధ నటిస్తూ చెప్పింది. వెళ్తున్నామని ఒడిసి పట్టుకుంటూ మొగుడు కోపంగా ఉంటే బ్రతిమాలి బుజ్జిగించాలి, అంతేకాని పోతావా అన్నాడు చిరుకోపంగా. మీకు కోపం సూట్ కాదు సంజు గారు అంటూ ముక్కు లాగింది శాండీ పాప. తినిపించు. క్రీమ్ యాడ్ చేసి పీస్ పెట్టడంతో స్మూత్గా జారిపోతున్న జాముని ఆస్వాదించే పనిలో పడి చుమ్మా విషయాన్ని పక్కన పడేశాడు సంజీవ్. తనకి పెడతాడేమో అని ఎంతో ఆశతో చూసిన శాండీకి డాక్టర్ బాబు ఇచ్చిన ఖాళీ బాక్స్ని చూసి కోపం ఆమెకి షిఫ్ట్ అయింది ఈసారి. థ్యాంక్స్ శాండీ పాప, భలే టేస్టీగా ఉన్నాయి అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ. నేను ఇద్దరికి తీసుకొస్తే పందిలా మీరొక్కరే తినేశారు. ఈ విషయం మావయ్యకి చెప్తాను ఆగండని విసురుగా డోర్ ఓపెన్ చేస్తుంటే ఆమెని ఆపి వాల్కి లాక్ చేస్తూ నోరు ముయ్, ఏమేనంటే మావయ్య అంటావు. మా బాబు నాకు రాడ్ దింపుతున్నాడే అన్నాడు ఏడుపు ముఖంతో. నాకు ఏదో ఒకటి లంచం ఇచ్చుకోండి అంది. కబోర్డ్ నుండి చాక్లెట్స్ తీసి ఆమెకిస్తూ ప్రెజెంట్ సైలెంట్ అవ్వు, కావాలంటే ఫ్రీ ఉన్నప్పుడు డిన్నర్కి తీసుకెళ్తా అన్నాడు గారంగా. ఓకే క్షమించానులేండి. కంశాండి అంటూ ఆమెని కూర్చోబెట్టి ఒడిలో తల పెట్టుకుంటూ అయినో మనం ఒకరికొకరు పెళ్ళికి ముందు తెలిసినా నువ్వెప్పుడూ నాతో మింగిల్ అవ్వలేకపోయావు. బట్ ఆ ఇన్నోసెన్స్నే నాకు నచ్చింది, ఎప్పటికీ కూడా నచ్చుతుంది. బట్ శాండీ, యాజ్ ఏ హస్బెండ్గా నీ నుండి నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు కదా అన్నాడు. ఇన్నోసెన్స్ అని మీరే అంటున్నారు కదా సంజు. ఎంత కాబోయే భర్త అయినా ఫాస్ట్గా ఉండటం నా వల్ల కావడం లేదు. ఫాస్ట్గా ఉండద్దే, నన్ను మాత్రం ఇబ్బంది పడుతూ రెసిస్ట్ చేయకమ్మా. ఆఫ్టర్ మ్యారేజ్ ఇవి కూడా మన మెమరీ కలెక్షన్లోకి యాడ్ అవుతాయి, ఓకేనా అన్నాడు లాలనగా. మీకు నచ్చినట్టుగా మారడానికి ట్రై చేస్తాను. బట్ నన్ను నెగ్లెక్ట్ చేయకండి సంజు. బాయ్ చెప్పకుండా వచ్చేశారు, చాలా బాధేసింది తెలుసా అంది బేలగా. యు ఆర్ మై లైఫ్, అలా ఫీల్ అవ్వకు. పద మామ్ డాడ్ దగ్గరికి వెళ్దాం అంటూ కిందకి వచ్చారు. ఇద్దరి ఫేసెస్లో స్మైల్ చూసి రాధగారు రిలాక్స్ అవ్వడంతో రాజేంద్ర గారిని చూసి పొగరుగా లుక్ ఇచ్చాడు సంజీవ్. సారీ చెప్పాడా శాండీ? హా మావయ్య.
రే సంజు, మార్నింగ్ ఎవరా అమ్మాయి లెటర్ పట్టుకుని నీ ఛాంబర్కి వచ్చింది, పైగా బయటకు వచ్చేటప్పుడు సిగ్గుపడుతూ వచ్చింది? డాడీ, ఈ విషయం శాండీకి తెలియకూడదు అన్నావు కదా, మర్చిపోయి శాండీ ముందే చెప్పేశా. సారీ అని కేర్లెస్ స్మైల్ ఇస్తూ నిప్పు పెట్టారు చల్లగా. ఇరికించేశాడని బిక్కముఖం పెట్టుకుంటూ, డాడ్, దిస్ ఈజ్ టూ మచ్, మీరు అబద్ధాలు చెప్తున్నారని పళ్ళు నూరాడు తండ్రిపై. నిజంగానా మావయ్య? ఎస్ తల్లి, ఆ విషయం ఏంటో కూపిలాగు. సంజు గారు మీరే డ్రాప్ చేయాలి రండని కోపంగా చెప్పి బయటకు వెళ్ళడంతో తండ్రిని కొరకొరా చూస్తూ బయటకు వెళ్ళాడు సంజీవ్. ఏవండి, సంజీవ్ అలాంటి వాడు కాదని మీకు తెలుసు కదా, పాపం ఎన్ని తిప్పలు పడుతున్నాడో నా కొడుకని జాలి చూపించారు రాధ. మామ్, ఈడి దొబ్బేస్తున్నాడు నన్ను, మటన్లో మోషన్ టాబ్లెట్స్ కలిపేయి అని నీ కొడుకు నేరాలు చెప్తే విన్నావు కదా మై డియర్ రాధా అన్నారు తాపీగా రాజేంద్ర. ఉండండి, ఫోన్ కాల్ వస్తున్నట్టుంది అంటూ దెబ్బకి పరుగందుకున్నారు బెడ్రూమ్కి. ఇంటికి వెళ్ళేలోపు కాళ్ళు చేతులు చిన్ పట్టుకుని బ్రతిమాలి కరిగించేసరికి సంజీవ్ ఒంట్లో ఓపిక మొత్తం పోయింది పాపం. వాట్ నెక్స్ట్? మీకు 15 to 20 minutes అప్డేట్ కావాలంటే మినిమం 200 లైక్స్ రావాలి ఫ్రెండ్స్. విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి.